కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకీ గర్భమునను కృష్ణావతారమై జన్మించెను. 7 రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏకరాత్రిగా చేసెను. ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను. తలతోని జన్మమైతే బహుమోసంబు వచ్చుననుచు ఎదురు కాళ్లను బుట్టెను. 7 దాదులను చంపెనప్పుడు కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా. నెత్తురుతుండి అప్పుడు ఆలాల కావు కావని ఏడ్చెను. నన్నేల ఎత్తుకొనవే ఓ తల్లి దేవకీ వందనము. ఒళ్ళెల్ల హీనంబుతో ఈ రీతి నున్నాను కన్న తండ్రి నిన్నెట్లు ఎత్తుకొందు నీ ఒక్క నిమిషంబు తాళరన్నా. గంగను ప్రార్థించెను జలనిధుల గంగ తాను పొంగెను. గంగ నదిలోని ఇప్పుడు దేవకి జలకంబులాడెనప్పుడు ఇకనైనా ఎత్తుకొనవే నా తల్లి దేవకీ వందనంబు. కాని పాలు నివలెను నన్నిట్లు ఎడబాసియుండతగునా. కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా. నీ పుణ్యమాయ కొడక ఇంకొక్క నిమిషంబు తాళమనచు కామధేనువునప్పుడు దేవకి కడిగి ప్రార్థించగాను పాలవర్షము కురిసెను. అప్పుడా బాలుపై చల్లగాను తడి వస్త్రములు విడిచెను. దేవకి పొడి వస్త్రములు కట్టెను. కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా. పొత్తిళ్ళ మీదనప్పుడు బాలుండు చక్కగా పవళించెను. తన 2 హస్తములతో దేవకి తనయుణ్ణి ఎత్తుకొనెను. అడ్డాలపై వేసుక ఆ బాల అందచందము చూచెను. వసుదేవ పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా. కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా.